ఎందుకిలా మారిపోయావో నాకు అర్థం కావడం లేదు. పట్టించుకోనంటావేంటి? ఇందాకే చెప్పిందిగా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పావు కోపం. పెద్దోడికి సపోర్ట్ చేస్తుందా, చిన్నదానికి సపోర్ట్ చేస్తుందా? మీరు ఎవరికి సపోర్ట్ చేయక్కర్లేదు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. పెద్దోడు చెప్పినట్టే వినాలి తను. శృతి, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మీ అన్నయ్య ఏది చెప్తే అది విను. ఆ మూర్తి కంపెనీలో జాయిన్ అవ్వాలని పిచ్చి పిచ్చి కలలు కనకు. నువ్వు అనుకోగానే జాయిన్ చేసుకోవడానికి అక్కడెవరూ సిద్ధంగా లేరు. ఆ కంపెనీలో కాకపోతే ఇంకొక కంపెనీలో చేరుతా. ఏంటి అంత పొగరేంటి నీకు? అవును, నేను కావాలనుకున్నది కాదన్నా మీ కొడుకుని ఏమన్నారు కానీ నన్నంటున్నారు మీరు. అప్పుడు ఎందుకన్నారు నన్ను? ఎవరు కనమన్నారు నన్ను? మీ కొడుకు ఎక్కువైతే ఇంక నేనెందుకు? ఎవరు కనమన్నారు నన్ను? నన్ను కొడతారా? నన్నే కొడతారా? చూడు, ఇంతసేపు నన్ను ఎదిరించి మాట్లాడావు, నోటికొచ్చిందల్లా వాగావు, భరించాను. మొన్నటి వరకు నా చెల్లెలుగా చూసిన శృతి కొంతకాలంగా కనపడటం లేదు. ఇప్పుడు వేరేలా ఉన్నావు. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? కన్న తండ్రిని పట్టుకొని అలా అడిగే మాటలా అవి? నన్నేమన్నా అంటే ఒప్పుకుంటాను, కానీ నాన్ననేమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నేను ఇలాగే మాట్లాడతాను, ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తాను. ఏ మీ ఆవిడ గారిని ముందు ట్రైనింగ్గా కూర్చోబెట్టి ఆ తర్వాత పొజిషన్లో కూర్చోబెట్టారా? మీ భార్యకొక రూలు, చెల్లెలకొక రూలా? బాగుంది. మధుతో నీ కంపారిజన్ ఏంటి? కంపేర్ చేస్తా, తప్పేంటి? నేను తనకంటే గొప్పగా చదువుకున్నా, బిజినెస్ స్టడీస్ చేశాను. ప్రస్తుతానికి కంపెనీలో ఏ ఖాళీలు లేవు. దయచేసి అర్థం చేసుకుని కాస్త బ్రాడ్గా ఆలోచించు. అవన్నీ నాకు అనవసరం. కుదురుతుందా కుదరదా? ఏంటిది? చూడండి, ఏంటి నందు అది? మధు రిజిగ్నేషన్ లెటర్. మంచి పని చేసావమ్మా. కోడలిగా కొంపని పట్టించుకోకుండా ఆ ఆఫీస్కెళ్ళి ఏం చేస్తావులే. అది ఎలాగూ పెళ్లిగాని పిల్ల, పైగా కోటీశ్వరుడి కూతురు. ఈ ఉద్యోగాలు, సద్యోగాలు, బాధ్యతలు, బరువులు అన్నీ చూసుకోవాల్సిన అవసరం తనకెంతైనా ఉంది. ఈ వ్యాపారాలు తర్వాత తను కూడా చూసుకోవాలి కదా. ఏ గొప్పింటింటికో కోడలుగా వెళుతుంది, అప్పుడు అవన్నీ చూసుకుంటుందిలే అది. అత్తయ్య, మావయ్య ప్లీజ్, రోజు ఇలా గొడవ పడ్డం నాకిష్టం లేదు. ఉద్యోగానికి నేను కోరుకొని జాయిన్ అవ్వలేదు. ఏదో పొద్దుపోక ఈ ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చేయాలని పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. శృతి కోసం నేను ఈ ఉద్యోగాన్ని వదులుకుంటున్నాను. దయచేసి ఈ రాజీనామాని ఆమోదించండి.